హాయ్ అండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎవరికైతే బీరకాయ అంటే ఇష్టం ఉండదో వాళ్ళ కోసం ఒక కొత్త రెసిపీ చేశానండి. ఈ రెసిపీ అయితే మా పిల్లలు కూడా బీరకాయ పప్పు చేస్తే అస్సలు తినేవాళ్ళు కాదు. ఇలా ఒకసారి ట్రై చేశాను. అప్పటి నుంచి బీరకాయ అంటే వాళ్ళు కర్రీ ఏ కాయగూరతో చేసామనేది కూడా అడగకుండా తినేస్తున్నారు. అంత బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో దీనికోసం అయితే ఒక బీరకాయ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే బీరకాయని కూడా మరి అంతా దాన్ని తొక్కంతా తీసేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా కట్ చేసి పైన పీల్ చేసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో ఇందులో అయితే ఈ బీరకాయలో బాగా ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనం వీక్లీ ఒక 2 times అయినా బీరకాయ కర్రీస్ లేదంటే సొరకాయ అలా చేసుకున్నామంటే మనకి మోషన్ కూడా ఫ్రీగా ఉంటుందండి. పిల్లలకు పెట్టడం వల్ల కూడా వాళ్ళకు కూడా కడుపు నొప్పి అట్లాంటివి ఏమీ అనకుండా బాగుంటుంది, హెల్తీగా. సో ఇప్పుడైతే నేను బీరకాయని అండ్ ఆనియన్స్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారుగా ఇలా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేశాను. ఇందులోకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక 2 tablespoons అన్నట్లు పడుతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులోకి జీలకర్ర అలాగే ఆవాలు వేసానండి. అవి కొంచెం చిటపట అన్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. రోజు ఏదో ఒక హెల్తీ రెసిపీ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఈ రోజుల్లో ఉన్న కాలుష్యానికి మనమైతే బయట ఫుడ్ తిన్నామంటే ఇంకంతే సంగతులు. చూస్తున్నాముగా, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇవి అయితే బాగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గాక మనం బీరకాయని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అట్లా కలిపేసాక మూత అయితే పెట్టేస్తానండి. ఒక 2 minutes అయ్యాక కొంచెం వేగాక ఇప్పుడైతే మనం బీరకాయలు కూడా యాడ్ చేసుకున్నాము. ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేశాక కొంచెం బాగా ఆయిల్ అన్నిటికీ పట్టేటట్లు అట్లా కలిపేసి మళ్ళీ అయితే మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఇవి బాగా మగ్గుతాయండి. సో ఇలా మగ్గుతున్నప్పుడు మనం కొంచెం దీంట్లో సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి. కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. మనము ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కానీ కూరల్లో కానీ పసుపు వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. చాలామంది ఈ ఫ్రై ఐటమ్స్ వాటిల్లో పసుపు అనేది వేయరు, కానీ ఇలా పసుపు వేయడం అనేది చాలా మంచిది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం అసలు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఆల్రెడీ బీరకాయ అనే దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవే సరిపోతాయి. సో ఇలా బాగా వాటర్ అంతా పీల్చుకొని బాగా మగ్గుతుందండి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి మొత్తాన్ని. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీరకాయ రెసిపీ అదే చిటికలో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అంతేనండి, ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రెసిపీ తయారు.